ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అస్తమానంలో ఆస్తులు పాస్తులు ఇళ్ళు వాకిళ్ళు తాతల తండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి చాలామందికి సంపాదించిన ఆస్తులు ఉంటాయి ఫ్రెండ్స్. కొంతమందికి ఏమీ లేకుండా ఉంటారు. తన సంపాదించుకున్న సంపాదన అంతా కూడా అత్తమామల కాడే ఆగిపోతుంటుంది. కొడుకు కష్టపడితేనే కోడలకు అవకాశం ఉంటుంది. కొడుకు కష్టపడి సంపాదించింది కోడలకి హక్కుగా ఉంటుంది. ఈ రోజున ఇద్దరు కష్టపడి సంపాదించుకుంటేనే బ్రతకటానికి అవకాశం కొంతలో కొంత అయినా కానీ, అది చదువుకున్న వాళ్ళు, ఏదో జాబ్ చేస్తున్న వాళ్ళు, లేదా ఏదైనా బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు అయితేనే ఆ రూపాయినా చూడగలుగుతారు. ఏదీ లేని వాళ్ళు అయితే ఫ్రెండ్స్, కూలి చేసుకునే వాళ్ళు, రెక్కల మీదే బ్రతకగలిగే వాళ్ళు అయితే ఫ్రెండ్స్, వాళ్ళ ఆశలు కానీ వాళ్ళ ఆలోచనలు కానీ ఏ రోజు కూడా నెరవేరవండి. ఎందుకనంటే వాళ్ళకి ఏ రోజుకి ఆ రోజు తెచ్చుకొని తన కష్టానికో తన సుఖానికో తన కడుపును పుట్టిన బిడ్డలకి మంచి చెడు చూసుకోవటానికి, తన నిలవటానికి నీడను, తన ఒంటి మీద ఒక బట్టలు, తన కొంతలో కొంతైనా ఒక మంచి మానవత్వంగా బ్రతకటానికి ఒక అవకాశం ఏదైనా ఉంది అంటే తను సంపాదించుకుంటేనే తను అనుభవించాలి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సమాజంలో. ఎందుకంటే ఎవరి ఆస్తుపాస్తులకు ఎవరు కూడా అర్హులు కాదండి. కానీ కష్టపడితే సంపాదించుకునే వాళ్ళు, కష్టపడితేనే తినగలిగేవాళ్ళు, రెక్కల కష్టం మీదే బ్రతకగలిగేవాళ్ళు 100కి 99% ఉండాలి. డబ్బుండవాళ్ళు, ఆస్తులు ఉన్నవాళ్ళు ఒక 50% ఉంటే 100 మందికి పైగానే ఫ్రెండ్స్ పూటకూలు చేసుకుంటేనో ఓళ్ళ మీదకి వెళ్ళి బ్రతికేవాళ్ళు, ఊళ్ళు వదిలిపెట్టిపోయేవాళ్ళు, వలసలు వెళ్ళి బతికేవాళ్ళు, కుటుంబం కోసం భార్య ఇక్కడ భర్త అక్కడ కష్టపడేవాళ్ళు, బిడ్డల కోసం ఒకళ్ళు, అత్తమామల కోసం ఒకళ్ళు, కట్టుకున్న భార్యను వదిలిపెట్టేసేసి ఇతర దేశాలలో భర్తలు పని చేసుకుంటూ సంపాదనని ఇంటికి పంపిస్తూ భార్య బిడ్డలకు ఉపయోగించుకోవడానికి, పిల్లల చదువులకు ఉపయోగించుకోవడానికి చాలామంది కష్టపడే ఒక విధానం ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటారు. ఈ రోజున ఊళ్ళో కష్టపడాలి, నలుగురు ఒకేసారి ఉండాలి అంటే సరిపోదు. సంపాదన సరిపోదు, కడుపు నిండదు, అవసరాలు తీరవు. కానీ అలాంటి స్థితిలో బిడ్డలు చదివించాలన్నా మనలాగే మన బిడ్డలకు కాకూడదు అనుకున్నా కానీ, తండ్రి అయినా తల్లి అయినా కానీ, తల్లిదండ్రి ఏమో ముసలివాళ్ళుగా ఉండి కొడుకులు పడుతున్న కష్టాన్ని ఇబ్బందుల్ని చూడలేక, భర్త ఒకసాట భార్య ఒకసాట ఉంటే సహించలేక, అత్తమామలు కూర్చొని తినలేక పుల్లలు పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. కష్టపడ సొమ్మని కొడుకు కష్టపడితే తల్లిదండ్రులు సహించలేరు. కోడల్ని బిడ్డల్ని వదిలేసిపోతే నేను చూడటానికి, నీ క్షేమం కోసం, నీ మంచి కోసం, నీ మంచి చెడ్ల చూడటం కోసం భార్యని ఇక్కడ వదిలేసి భర్త వాళ్ళ మీదకి వెళ్తే అత్తమామలు చేదుకాయలకు వస్తూ ఉంటారండి. నా కోళ్ళు అటమంటిది ఎసమంటిది, వాళ్ళు లేడు కాబట్టి అట్ట తిరుగుతుంది ఇట్ట తిరుగుతుందని నీచమైన మాటలు మాట్లాడతారు ఫ్రెండ్స్. వ్యర్థమైన మాటలు ఎప్పుడైతే నీ నోటికుంట మాట్లాడుతుంటావో, నీ కుటుంబంలో కలతలు కావచ్చు, కచ్చలు కావచ్చు, నీలో కొంత మానవత్వం ఉండి అప్పటి వరకు చూడగలిగిన నీ కోడలు కావచ్చు, నీ మనవలు కావచ్చు, నిన్ను అసహించుకోవటం మొదలు పెడతారు. ఎందుకంటే ఒకళ్ళ దూరంగా ఉన్నప్పుడు, మరొకళ్ళు కష్టపడుతున్నప్పుడు, ఆ కష్టం మీదే అందరం బ్రతుకుతున్నప్పుడు, ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుంటూ భర్త బయటికి వెళ్ళిండు కదని భార్య అదే స్థానంలో ఉండరు కదండి. వాళ్ళు కూడా కూలి చేసుకోవాలి. వాళ్ళు కూడా ₹1 సంపాదించుకుంటేనే అక్కడి నుంచి ₹2 ఎత్తే, ఇక్కడి నుంచి ₹1 ఎత్తేనే నలుగురు బ్రతకడానికి ఒక అవకాశం ఉంటుంది. నిలవటానికి నీడుండా కానీ, ఆదరించడానికి అండుండా కానీ, కడుపు తినటానికి మాత్రం ఏ రోజుకి ఆ రోజు ఎంతో కొంత ఖర్చు పెట్టాల్సిందే కదా. అన్నీ కొనుక్కునేవి కదా. పల్లెటూరులే కావచ్చు, సిటీలో అంటే 1కి 2 రెట్లు. పల్లెటూర్లు అంటే రూపాయికి కనీసం ₹10 ఖర్చు పెట్టాల్సింది. సిటీలో ₹2 ఖర్చు పెడితే పల్లెటూరులో రూపాయి ఖర్చు పెట్టాలి. నీళ్ళు పోసుకొని తాగినా కానీ కడుపు నిండిద్ది అనుకుంటే అది నీ ఒక్కదాని అవసరం కాదు కదండి. నీ కుటుంబం అవసరం తీరవాలంటే నీతో కలిసి నీళ్ళు పోసుకొని తాగటం నీ కుటుంబం అంతా కూడా సహకరించదు. నేను కని పెంచి పెద్ద చేసి నీకంటూ భార్యనిచ్చి బిడ్డలనిచ్చి నీకంటూ ఒక ఇంటోడు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులు పట్టించుకోవట్లేదు అంటారు. తల్లిదండ్రుల కోసం భార్యను వదిలేసిపోతే, భార్యను వదిలేసేసి బయట తిరిగిండు వాడు అన్యాయం చేసిండు అని చెప్పేసి అట్ట మాట్లాడుతుంటారు. మాటలు అనేది ఎప్పుడు కూడా పరిష్కారం కాదు. సమస్య వచ్చినప్పుడు సమస్యను పరిష్కరించుకోవాలంటే ఒకరికొకరు సహకరించుకొని, ఒకరి మంచితనాన్ని ఒకరు తెలుసుకొని, ఒకరి కష్టాలు ఒకరు పంచుకొని, ఒకరి జీవితంలోకి ఒకరు
అర్థం చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్ మంచి మనసుంటూ నేర్చుకోనండి. కుట్రాలతో కుతంత్రాలతో మీకు మీరే పాడు చేసుకుంటారు. ఒక మంచి జీవితాన్ని ఒక ప్రేమగా ఆనందంగా కనీసం అసహించుకునైనా పట్టడి మెతుకులు పెట్టడానికి మీరు అనే మాటలు కూడా ఆ మెతుకులు కూడా ఆ సమయానికి పెట్టే విధంగా చాలామంది చేసుకోరు. ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట భరతరాంగంలోని నీ భార్య ఎక్కడ తిరిగింది ఎక్కడ తిరిగింది వాళ్ళతో మాట్లాడింది వీళ్ళతో మాట్లాడింది అని చాడీలు చెప్పే అత్తలు ఉంటారు, అబద్ధాలు ఆడే మావలు ఉంటారు, దాడి చేసే మావలు ఉంటారు. అసహించుకుని నీచంగా కుటుంబం కోసం దిగజారిపోకుండా పరువు కోసం కాపురాలు చేసే ఆడవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటి ఆడవాళ్ళందరికీ చట్టాల మీద గౌరవంతోనూ ప్రేమతోనూ అవకాశం లేకనో తల్లిదండ్రులు లేకనో దిక్కు లేకనో బ్రతుకుతుంటే డబ్బుండవాళ్ళు అహంకారులకి ఆ చట్టాలే అదే హక్కులు అదే జీవితాలు అయితే వాళ్ళు నలుగురు వాళ్ళు దౌర్జన్యాలు చేసి డబ్బులు లాక్కుంటూ భర్త కుటుంబాన్ని మోసం చేసి భార్య కుటుంబానికి అన్యాయంగా అక్రమంగా ఆదరించి అండ ఉన్నప్పుడు డబ్బు కోసం తోలనాడేవాళ్ళు డబ్బు కోసం దిగజారి బతికేవాళ్ళు సమాజంలో చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. డబ్బు తీసుకొచ్చే కష్టాలు అంతా ఎంత కాదు. ప్రేమ అభిమానాలు కోల్పోయినప్పుడు రూపాయితో సంబంధం ఉన్నప్పుడు ఏ మనిషి కూడా ఎప్పుడు కూడా మనం నిలబడటానికి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. సంపాదించే సంపాదన ఒకళ్ళయ్యి కష్టపెట్టేది ఒకళ్ళయ్యి కుటుంబాన్ని నలుగురు కలిసి తినాలి అనుకుంటే ఏ ఆనందానికి ఏ సంపాదనకి కూడా ఎవరికి కూడా అవకాశం ఉండదు ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. కుటుంబం కోసం తనలో నలుగురు ఉంటే కనీసం ముగ్గురైనా కష్టపడుతూ నీ కుటుంబం కోసం నువ్వు కష్టపడితేనే నీ జీవితమైనా నీ గమ్యమైనా నువ్వు చేరుకోగలవని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.